ప్రేమ చిగురించాలన్నా ప్రేమ కలగాలన్నా పునాది స్నేహం. ఎందుకంటే స్నేహంతో కలిగిన ప్రేమ ఎంతో మధురాతి మధురం. అదే చిన్ననాటి స్నేహితురాలనే ప్రేమిస్తే, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ క్షణం ఓ మధుర జ్ఞాపకం. ఏలూరులో ఓ ప్రేమ జంటకు అదే విధంగా జరిగింది. కానీ ఇక్కడ ఆ ప్రేమికులకు పెద్దల అభ్యంతరం తెలపడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ యువకుడు, హైదరాబాదుకు చెందిన ఓ యువతి చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. వీరి చిన్ననాటి స్నేహం పెరిగి ప్రేమ బాటకు అడుగులు వేసింది. ఒకరంటే మరొకరికి విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో వారు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. కానీ వారి వివాహానికి యువతి తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రుల నుండి తమకు హాని జరుగుతుందన్న అనుమానంతో నవదంపతులు ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకోవడం నేరమని, పెద్దలు తప్పకుండా అంగీకరించాల్సిందేనని పోలీసులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే వారిద్దరికీ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మనీష్ అన్న అమ్మాయి ఏలూరులో ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది, లవ్ మ్యారేజ్. వీళ్ళిద్దరూ కూడా స్కూల్ నుంచి ఇష్టపడ్డారు. తర్వాత అది ప్రేమగా మారి రీసెంట్గా వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి ఏలూరు అబ్బాయిని చేసుకోవడంతో, అమ్మాయిది హైదరాబాదు, చదువుకునేది ఖమ్మంలో ఎండిఎస్ చదువుకుంటుంది అమ్మాయి. ఏలూరులో ఇక్కడ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి తను మ్యారేజ్ చేసుకున్నట్టు తన పేరెంట్స్ మళ్ళీ ఇద్దరిని విడదీస్తారేమో అని ఆ అమ్మాయి భయపడుతూ పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పేరెంట్స్ నా జోలికి రాకుండా చూడమని చెప్పి. దాని మీద వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిచి కౌన్సిల్ చేసాం. లవ్ మ్యారేజ్, అమ్మాయి అన్నీ ఎడ్యుకేటెడ్, అన్నీ తెలిసి మేము పేరెంట్స్ అందరికీ పిలిచి చెప్పాం. ఇటువంటి కొన్ని ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి చదువుకుంది, మేజర్ 24 years మేజర్ చదువుకుంది, అన్నీ తెలిసే చేసుకుంది. దాని మీద ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి ఏ హక్కు లేదు. అదే విషయం పేరెంట్స్కి చెప్పాం. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి వెళ్ళారు. కానీ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ బాధపడుతూ మా అమ్మాయిని ఒకసారి పంపండి అది ఇది అన్నారు. పంపండి అంటే ఆ అమ్మాయికి ఇష్టమైతేనే వెళ్తుంది, కానీ బలవంతంగా పంపించడానికి కుదరదు కదా. ఆ అమ్మాయి వెళ్ళనంటుంది, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇష్టమైతే వెళ్ళాలి. ఆ అమ్మాయితో మాట్లాడారు వాళ్ళు కూడా వచ్చి. అయినా సరే అమ్మాయి నేను వెళ్ళనని చెప్తున్నాను కాబట్టి వెళ్ళదు. దాన్ని బలవంతంగా పంపించే హక్కు మా అధికారం మాకు ఏం లేదు. సార్ పొలిటికల్గా ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉందండి మీకు ఈ విషయం? పొలిటికల్గా ఏమో